హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అనమాట. ఈ మజ్జిగ చారుని చూడండి ఎంత అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఈ సమ్మర్ కదండి, సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా అనమాట ఈ మజ్జిగ చారు ఒక 2 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. మీరు కూడా ఈ రెసిపీ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చేసుకుందామా. ఈ మజ్జిగ చారుకి అయితే మనం ఫస్ట్ పెరుగును అనమాట ఇలా చిలుక్కోవాలి. ఇలా కొంచెం తిక్కగా ఉండాలన్నమాట, మరీ పలసగా కాకుండా ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన అంటే దాంట్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఏంటంటే మజ్జిగ చారుకి ఏంటంటే మెయిన్ ఏంటంటే తాలింపేరు అనమాట. తాలింపులోని టేస్ట్ అనేది వస్తుంది. చక్కగా ఇలా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని చూసారు కదా, పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే బౌల్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఆయిల్ సరిపోతుంది అనమాట. అలాగే తాలింపు గింజలు అనమాట ఇవి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇందులో వేసేసుకొని చిటపటలాడాలి ఆవాలు. అలాగే ఇదేంటంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం అనమాట, దంచి పెట్టుకున్న పేస్ట్ అనమాట. ఇది కచ్చాపచ్చిగా దంచేసుకోవాలి. అది కూడా ఇందులో వేసేసి ఒక 4 ఎండుమిర్చి. దీనికి మెయిన్ ఏంటంటే తాలింపేనమాట. ఈ తాలింపు బాగా వేసుకుంటే మనకు ఆ మజ్జిగ చారు అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయ, అల్లం దంచేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి కదా, కొంచెం ఎర్రగడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మీ ఇష్టం అనమాట. సన్న ముక్కలైనా కట్ చేసుకోండి, లేదంటే పెద్ద ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు. ఈ ఎర్రగడ్డలు ఏంటంటే పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కచ్చాపచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మజ్జిగ చారులో స్మెల్ తోటి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. నీకు నేను ఆ వీడియో చూపించలేదన్నమాట. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పెరుగుని మజ్జిగ చారుకి ఇందులో వేసేసుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా, కమ్మటి వాసన అయితే వస్తుందన్నమాట. కమ్మని మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి చల్లని కమ్మని మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది అనమాట. నా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.